ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 24వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 24వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా కొంచెం అనానుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో మీ బంధువులతో మీకు విద్వేషాలు కానీ, వైరం కానీ, గొడవలు కానీ, ఘర్షణలు కానీ ఏర్పడడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో సోదరులు కానీ, సోదరీమణులు కానీ, ఇతరత్ర ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళ వైపు నుంచి మీకు విద్వేషాలు ఏర్పడటం, గొడవలు రావటం, అభిప్రాయ భేదాలు రావటం, మీ మాటకి విలువ పెరిగిపోవటం, ఇలాంటివి మీ మాటకి విలువ తగ్గిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క అన్నదమ్ములు కానీ, ఆడపడుచులు కానీ, తల్లికి సంబంధించిన బంధువులతో ఖచ్చితంగా కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళతో వ్యవహారాలు చేసేటప్పుడు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత గ్రహస్థితి వల్ల మీ యొక్క ఆవేశం పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే మాట చాలా పరుష పదజాలంతో వస్తుంది. ఈ పరుష పదజాలంతో రావటం వల్ల ఏంటంటే అవతల వాళ్ళని మీ యొక్క అసహనాన్ని అంతటినీ కూడా అవతల వాళ్ళ మీద వ్యక్తం చేయటం వల్ల అభిప్రాయ భేదాలు వచ్చేసి ఖచ్చితంగా మీ సంబంధాలు కట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క భార్య మీద కానీ, మీ యొక్క పిల్లల మీద కానీ మీ యొక్క అసహనాన్ని మీరు వ్యక్తం చేయడం వల్ల కూడా కొంచెం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ అసహనం పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీకు ఈ రోజున పరిస్థితులన్నీ కూడా కొంచెం అగమ్య గోచరంగా తయారవటమైన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ మీ పరిస్థితులు ఏవి కూడా మీకు కలిసి రావు. ఆర్థికంగా కూడా మీకు ఎంత కష్టపడినా కూడా మీకు ఒక రకంగా సరైన ఆదాయం రాదు. అలాగే ఎంత శ్రమ పెట్టినా కూడా మీకు సరైన ఆదాయం రాదు. అలాగే మీరు ఎంత కృషి చేస్తున్నా కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ విరుద్ధంగా ఆ ఫలితాలు రాకపోవటం వల్ల మీరు కొంచెం ఒక రకమైన వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోయి కోపం విపరీతంగా పెరిగిపోతుంది, అసహనం విపరీతంగా పెరిగిపోతుంది. ఆ అసహనాన్ని మీరు వ్యక్తం చేయడానికి మీ పిల్లలు కానీ, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులు, మీ యొక్క భార్య కానీ, లేకపోతే మీ పార్ట్నర్స్తో వ్యక్తం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా కుటుంబంలో కొంచెం చిన్న చిన్న సమస్యలు రావడానికి, మానసిక ప్రశాంతత దూరం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ మానసిక ప్రశాంతత దూరం అవటం, మీకు పరిస్థితులు ఏవి కూడా కలిసి రాకపోవడం వల్ల ఏంటంటే ప్రతి విషయంలో కూడా చూద్దాంలే అనే ధోరణి ఏర్పడుతుంది. దానివల్ల బద్ధకం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఈ బద్ధకం ఆవరించడం వల్ల చేసే పనులన్నీ కూడా మీరు వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బద్ధకం ఆవరించినా మీరు దాన్ని తొలగించుకుని మీరు మీ యొక్క పనులలో కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిరుత్సాహానికి గురి కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆందోళనకు గురి కాకుండా మీ ప్రయత్నాలు మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఎవరైతే నమ్మారో మీరు ఎవరినైతే నమ్మకం పెట్టుకున్నారో, మీరు ఎవరైతే పరిపూర్ణంగా నమ్ముతున్నారో వాళ్ళ నుంచే మీకు నిందలు కానీ, అపనిందలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళు మీతో ఏదో మాటలో తూలనాడడం,
ఇలాంటివన్నీ చేయటం వల్ల, పరుష పదజాలంతో మాట్లాడటం వల్ల మీలో ఉద్రేకం పెరిగిపోతుంది. ఆ ఉద్రేకం పెరిగిపోయి ఖచ్చితంగా కూడా మీకు ఆ అసహనాన్ని అవతల వాళ్ళ మీద, కుటుంబ సభ్యుల మీద కూడా వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క పరుష పదజాలంతో బిగ్గరగా అరవటం వల్ల, బిగ్గరగా మీరు పరుష పదజాలంతో అరవటం వల్ల మొత్తం అందరిలో కూడా మీరు మైనస్ అయిపోతారు. దానివల్ల మీ మాటకి విలువ తగ్గిపోతుంది, మీ మాటకి గౌరవం తగ్గిపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా పరిస్థితులు ఏవి కూడా సహకరించకపోవటం, అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితాలు రాకపోవటం, అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఒక రకమైన ఆందోళన కానీ, భయం కానీ ఏర్పడటం. దానివల్ల ఏంటంటే మీకు మానవ చాంచల్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. మనస్సు దేని మీద కూడా మీరు లగ్నం చేయలేరు, ఏకాగ్రత చూపించలేరు. ఎందుకంటే మానసికమైన ఒక రకమైన ఒత్తిడి, మానసికమైన ఆందోళన మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేని మీద మీరు శ్రద్ధ పెట్టలేరు, దేని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు. దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కూడా ఆ మానసిక ఒత్తిడి అనేది పెరిగిపోతుంది. ఎంత కష్టపడుతున్నా కూడా మనకి ఏది కూడా సత్ఫలితాలు రావట్లేదన్న ఒక రకమైన బాధ మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకు మీరు మీ యొక్క విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. విలువైన వస్తువుల పట్ల, విలువైన ఆభరణాల పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేకపోతే సంతానానికి సంబంధించిన కానీ, సంతానానికి సంబంధించిన పనులకు కానీ మీకు డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఈ రోజు మీరు నిరభ్యంతరంగా వాళ్ళకి వాహన సౌఖ్యం కలుగుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులకి సాధ్యమైనంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది. ఎంత జాగ్రత్తగా మీరు ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి. విద్యార్థులు కూడా ఈ రోజున చాలా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువును నిర్లక్ష్యం చేయకూడదు, ఏకాగ్రతను పక్కన పెట్టకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్లతో చాటింగ్లు చేస్తూ చదవడం చేస్తున్నారు. అలాంటి పనులన్నింటికి కూడా మీరు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ స్థిరాస్తులకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఖచ్చితంగా 1-2 సార్లు మీరు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ బద్ధకాన్ని కంప్లీట్గా విడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి, ఎర్రని పూలతో ఎర్రని పదార్థాలు నివేదించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.